రా 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 దా 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 కంప్లీట్ అయిపోయింది. పట్టా అయితే వేసుకుంటూ మన ఛానల్ మీద అన్నయ్యకి హెల్ప్ నేను పైకి వెళ్తున్నా. నాతో పాటు మన ధీరాగాడు కూడా వస్తున్నాడు. सिंगड़ ब्रो सिंगड़ दी होंगो डोर बंद करो भैया जल्दी बंद करो हाँ सिंगड़ा इप्पे जल्दी बंद करो डोर देना भैया डोर खोलो ఇటు అటు కూడా ఉంది ఒక పక్క దించాలి అవి చెప్తున్నాను జారిందమ్మ రెండు సైడ్లు అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. ఒక సైడ్ కరెక్ట్ సమానం చేసుకోవాలి. ఆ పక్క సరిపోయింది ఆ పక్క చెప్పద్దా లాగైతే కిందకు వచ్చేదే సరిపోయింది డాడీ బస్ బస్ లారా రే నువ్వే లాగాల్సిన పైపర లాగు పైపర లాగు మనకి అటు సైడ్ ఖాయం చేసుకున్నాక సమానం అయినాక ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ది మనం సెంటర్కి ఇట్లా పైకి గుంజుకోవాలి. గుంజుకున్నాక ఇట్లా సమానం మొత్తం ఇటు సైడ్ సమానం చేసుకోవాలి. ఫస్ట్ క్యావా బసే రెండు సైడ్ల సమానం అయిపోయింది. పట్టా అయితే వేసేసినాం, దీన్ని అయితే సెట్ చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పట్టా వేస్తున్నాం అనమాట. మనకి వాటర్ ప్రూఫ్, వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ కొంచెం కూడా తడవదు అనమాట. వాటర్ అనేవి జారిపోతాయి, ఒక్క చుక్క కూడా ఇంకదు. కొత్త పట్ట ఇది అనే ఎంతో మరి పైకి వచ్చిండి నా పెద్ద ఇంత గోడ కటింగ్ పోనాగా బాయ్ కైకు టెన్షన్ కర్రైతాం. దీనివాడు కావాలంట ఒకటే ఈ కైలు అయిపిస్తా అంటాడు. ఓన్లీ మనం ఏం చేస్తుంది చెప్పు. కింద అయితే మొత్తం సెట్ చేసుకోవాలి. ఒకరు కింద ఉండి ఒకరు పైన. ఇప్పుడు మన జానన్న వేస్తుండు పైన పట్ట, కింద మన తంబిరాజన్నయ్య కరెక్ట్ సమానంగా చూసుకున్న తర్వాత కింద ఒకరు తాడు గుంజుతూ ఉంటే పైనుంచి ఒకరు తాడు వేస్తూ ఉండాలి. మనకి ఇది హైట్ ఉంటుంది లోడు, కొంచెం అటు ఇటు సైడ్కి అయినా కానీ మొత్తం అంతా సైడ్కి జారిపోతూ ఉంటుంది అనమాట. మామూలుగా బస్తాలు అయితేనో ఎక్కువ జారుతుంటాయి, ఇది ఎక్కువ జారదు. చూస్తున్నారు కదా ఇట్లా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి లోడింగ్ పాయింట్లో మనకు అంతవరకు ఉంది, పెద్ద గోడౌన్ ఇది. ఇక్కడ నుంచి ఎక్కువగా అయితే ఈ ప్లైవుడ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. బాక్సుల టైప్లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా అయితే మనకి సైడ్కి లెఫ్ట్కి రైట్కి బస్తాల్లాగా అయితే కాకపోతే ఒక్క సైడ్ ఒరిగితే మాత్రం ఒక్కొక్కటి అన్నీ పడుతూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా గట్టిగా కట్టుకోవాలి తాడైతే. కింద సరిపోయిందా? ఓకే, అట్లా సమానంగా చూసుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ ఎదుర ముందర సైడ్ సమానంగా చూసుకోవాలి. చిన్న జాగ్రత్త. వర్షం వస్తుందని చెప్పేసి మనం ఈ షెడ్ కిందనే పెట్టినాం అనమాట బండి. అక్కడ సైడు ఇంతసేపు మబ్బు వచ్చింది, ఇప్పుడు ఎండ కొడుతుంది. రెండు పట్టాలు వేసినాం కదా, ఇప్పుడు మూడో పట్ట. ఇదైతే మొత్తం రాదు, అటు ఇటు రాదు, ఓన్లీ పై వరకే వస్తుంది. పట్టాలని కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏమాత్రం హోల్స్ ఉన్నా చినినా కానీ లోడ్ అంతా తడిసిపోతుంది అనమాట. తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది లోడ్ తడిస్తే. అందుకని పట్టాలని కరెక్ట్గా ఉండాలి. 3 పట్టాలు వేస్తున్నాం, చూస్తారు కదా ఇప్పుడు. 3 పట్టాలు అయితే వేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇంకో పట్ట కూడా ఉంది. ఆ పట్ట కూడా వేసేద్దాం. ఎందుకంటే మనకి పట్టాలనే ఎన్ని వేసుకుంటే అంత గట్టిగా ఉంటుంది అనమాట. ఆ తెల్ల పట్ట వేసేసిన తర్వాత మనకి తాడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ తాడు. ఈ తాడు వేసుకుంటే మనకి వర్షం పడ్డా ఎన్ని నీళ్ళు పడ్డా కానీ మనకి తాడు అనేది అయితే గట్టిగా కాదు, లూజ్ కాదు, ఎట్లుందో అట్లే ఉంటుంది. ఈ తాడు ఉంది కదా, ఇది అండర్ లోడ్లకు అని చెప్పేసి ఈ తాడు తీసుకున్నాం.
2 తాళ్ళు ఉన్నాయి మన దగ్గర అయితే. యాడ్లు బకెట్లు చూస్తున్నారు కదా, 6 బకెట్లు తీసుకుంటే 2 బకెట్లు మిగిలినాయి. నే అది వేసేసాయి. చూసారు కదా, మొత్తం 3 పట్టాలు వేసేసినాం. ఫస్ట్ బ్లాక్, తర్వాత రబ్బర్ పట్ట, తర్వాత మైనం పట్ట. ఇప్పుడు ఇంకోటి, ఇది వచ్చేసి ఆ అండర్ గ్రౌండ్లో మనం కింద బాడీలో వేసుకునేది అనమాట. ప్లాట్ఫారం మీద, ఓన్లీ ప్లాట్ఫారం కరెక్ట్ సైజ్ అది. కాకపోతే పైన మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా, ఎట్లాగో ఏం చేస్తాడు ఉండని చెప్పేసి వేస్తున్నాం అనమాట. సరిపోయింది. సరిపోయిందా? సరిపోయిందిలే, సరిపోయింది. ఇట్లా పట్టాలన్నీ సమానంగా ఉండాలన్నమాట. వెనకాల చూస్తున్నారు కదా, మనకి బ్లాక్ పట్ట అనేది కరెక్ట్గా ఇట్లా సమానంగా చేసుకొని అటు ఇటు ఎంత కరెక్ట్గా ఉందని మనకు తెలుస్తుంది మధ్యలోకి వచ్చిందంటే. ఈ పైన పట్ట ఇంకోటి కూడా బ్లూ పట్ట కూడా అట్లనే సేమ్. దానిపైన ఇంకోటి మైనా పట్ట, దానిపైన వైట్ పట్ట. మొత్తం 4 పట్టాలు వేసేసినాం. ఇక్కడ ముందలైతే మనం కరెక్ట్గా చూసుకోవాలి, పట్టాలన్నీ మలుచుకోవాలన్నమాట కరెక్ట్ సమానంగా. లేకపోతే మనం రన్నింగ్లో గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటాయి. చూసారా, సమానంగా ఇట్లా మలుచుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మనం కనుక ఆగమాగం గందరగందరం చేసినాం అనుకో, మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు గాలికి ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ గ్లాసులలో మనకు సరిగ్గా కనిపించదు, అడ్డం వస్తూ ఉంటాయి పట్టలు. వెనకాల ఏం బండ్లు వస్తున్నాయని కూడా సరిగ్గా కనిపించదు. ఫస్ట్ స్టార్టింగ్ తాడు వేసింది కదా, गांधीवाला नीचे चक्कर क्या हुआ सो पगला लगा तो पैसा मांगने के लिए तो मुंह से मांगता है, वो काम करने से इसको पकड़ने के लिए मुंह नहीं लगा। भैया मत पकड़ना, आराम से क्यों झगड़ा कर रहे हो? कुछ गाली दिया क्या भाई? आराम से बात नहीं करे तो गाड़ी अला बोलेது అలా కాదు, ఇట్లుంటుంది. ఇలా పైసలు అడిగేటప్పుడు గట్టిగా అడుగుతారు, పని చేయమన్నప్పుడు ఇట్లా వెళ్ళిపోతారు. ఇంతసేపు కూర్చురు, పట్ట మొత్తం వేసుకున్నాం. కొంచెం హెల్ప్ చేయాలిగా మరి పైసలు తీసుకుంటున్నప్పుడు. యాక్చువల్గా ఈ పట్ట మొత్తం వాళ్ళే వేయాలి, తాడు కూడా వాళ్ళే కట్టాలి. మొత్తం దీనికి 1400 రూపీస్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు తమ్మిరాజ్ అన్న మళ్ళీ దారిలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని మనం పట్ట గిట్ల వేసి మొత్తం సెట్ చేసేస్తే వాళ్ళు తాడేసి గట్టిగా లాగుతారు. దానికి మనకి డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ రూల్ అదనమాట, 1400 రూపీస్ తీసుకుంటారంట. పైన నిలబడడం కోసం కర్ర పెట్టుకున్నాను అనమాట కింద. ఇక్కడ చూస్తారు కదా, కర్ర ఇరిగితే నడుగులు ఇరుగుతాయి. ఏదో తెలుగు ప్రయోగిస్తామని మరి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు చెప్తే వాళ్ళు సీరియస్ అవుతారు, మాకు తెలియదు అంటారు. మళ్ళీ ఇంకొకరి ప్లాన్ అవ్వలేదు అంటారు. ఏం చేస్తాం? ఒక డబ్బా షేప్లో రావాలన్నమాట. ఇంతసేపు చదివినా కానీ సెట్ అవుతలేదు పైన పట్ట. మనకు రోడ్ల మీద పట్టాలు కట్టుకొని పోయేటప్పుడు చూస్తానికి ఈజీగానే కనిపిస్తుంది. కాకపోతే పట్ట కట్టేటప్పుడు ఎంత ఇబ్బందులు పడతారు అనేది చూడండి మీరే. ఇప్పుడు మొత్తం క్లారిటీగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అందుకనే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా మనం జస్ట్ ఇట్లా పట్ట వేయడం, ఇట్లా తాడేసినప్పుడు కొంచెం కొంచెం చూపిస్తాయి కదా. ఇప్పుడు మొత్తం ఎంత ఇబ్బంది పడుతుర్రు కట్టేటప్పుడు, ఎట్లా పట్టలు అనేది సెట్ చేసుకుంటారు అనేది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. హైట్ లోడ్లు వచ్చినప్పుడు ఇట్లా ఇబ్బందులు పడాలి. ఇంకా రింగులు వేసేటప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. మిర్చి లోడ్ కానీ ఇంకా హైట్ లోడ్ బస్సాలు జారుతుంటాయి కదా, అలాంటప్పుడు ఇట్లా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ऐसा 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 उधर देखिए, माल के अंदर में गया, माल के अंदर में नहीं रहना चाहिए. ఫస్ట్ ఒక తాడు పడేంత వరకే ఇబ్బంది. ఒక తాడు గట్టిగా పడ్డదంటే ఇంకా తర్వాత మొత్తం ఆటోమేటిక్గా వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. స్టార్టింగ్ అప్పుడు అండ్ ఎండింగ్ అప్పుడే కొంచెం గట్టిగా కట్టుకోవాలన్నమాట. మధ్యలో అనేది మనం గుంజుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏదైనా అంతే, స్టార్టింగ్ మొదలు పెట్టేటప్పుడే కొంచెం గట్టిగా చేయాలి, మళ్ళీ ఎండింగ్ అప్పుడు కొంచెం మంచిగా చేయాలి. మధ్యలో అనేది నార్మల్గా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవతల సైడ్ ఒకరు, ఇతల సైడ్ ఒకరు ఉండి కడుతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు తిరగకుండా అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఉండి అక్కడ గుంజగానే టైట్ చేయగానే మళ్ళీ ఇక్కడ సైడ్ ఇంకొకరు
పైన పైన పట్ట పైకి పోతుంది చూడు, తెల్ల పట్ట లూజ్ అయిపోయింది. ఇట్లా ఏదో ఒకటి అయితేనే ఉంటాయి ఇక, ఒకటి లూజ్ అవుతుంది, ఒకటి టైట్ అవుతుంది, ఒకటి జారుతుంది, ఒకటి కింది పోతుంది, ఒకటి మీది పోతుంది. అన్నిట్లో సెట్ చేసుకుంటూ మొత్తం నీట్గా కట్టుకోవాలి. ఇప్పుడు ఎన్న ఇక్కడ మూడేసి మళ్ళీ గట్టిగా లాగి అక్కడ ఇవ్వగానే ఇంకా అవతల సైడ్ ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కడతారు అనమాట. ఒక్కరే ఉన్నారనుకో, డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కట్టుకుంటే మాత్రం కింద ఈడ గుంజి మళ్ళీ అటు పోవాలి, ఆడ గుంజి మళ్ళీ ఇటు రావాలి. నీరసం అయిపోతుంటారు, టైట్గా కూడా కట్టలేకపోతుంటారు. మళ్ళీ ఇటు సైడ్ నాకైతే ఈ కర్ర మీద డౌట్ వస్తూనే ఉంది, మొత్తం అయిపోయేలోపు ఇరిగిపోతుంది అనుకుంటా. అంత వెయిట్ ఆయన గుంజేటప్పుడు ఏడాపుతుందా కర్ర. అటు ఇటు కట్టుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. లాస్ట్లో మళ్ళీ ముళ్ళు ఎట్లా వేయాలనేది చూపిస్తా. ఇప్పుడు అక్కడ కట్టిరు కదా, అక్కడ కట్టిన తర్వాత మళ్ళీ ఇలా తీసుకొని ఇలా వేసారు అంటే ఒక్కొక్క లోడ్కి ఒక్కొక్క లాగా వేస్తారు అనమాట. ఇప్పుడు ఈ ప్లైవుడ్ లోడ్ కాబట్టి ఈ టైప్లో కడతారు. మళ్ళీ మిర్చి లోడ్కి అయితే ఇంకా వేరేలా రింగులు వేసి కడుతుంటారు. ఉల్లిపాయ లోడ్కి ఒకలాగా కడుతుంటారు. ఉల్లిపాయ లోడ్కి అయితే జస్ట్ మనకు మధ్యలో గ్యాప్ వస్తుంది, ఎందుకంటే గాలి అనేది పోవాలి కాబట్టి పట్ట లేపుకుంటుంటారు, కిందికి అనుకుంటుంటారు. ఇట్లనే ఒక్కొక్క లోడ్కి ఒక్కొక్క టైప్లో కడుతుంటారు. ఇప్పుడు మన ప్లైవుడ్ లోడ్కి అనేది ఎట్లా కడుతున్నారు అనేది చూడొచ్చు. మ్యాక్సిమం అయితే ఇట్లనే టైట్ చేసుకునేది, కాకపోతే అటు వేసి ఇటు వేయడం, ఇటు వేసి అటు వేయడం, మధ్యలో గ్యాప్ తీయడం అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం కింద లాగడం అనేది కాదు, పైన వాళ్ళు కూడా గట్టిగా లాక్కుంటూ ఉండాలి. పైన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంటుంది, ఎందుకంటే ఇవతల సైడ్ గుంజేట అనేది అవతల సైడ్ గుంజేట అనేది ఇద్దరిది ఈయన లాక్కోవాలి పైకి చాలా గట్టిగా. పైకి గుంజి 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 చేతులన్నీ నొప్పులు వేస్తాయి అంత కంప్లీట్ అయిపోయేసరికి. ఎన్న అయితే జోర్సే గుంజుతుండు గట్టిగానే. మనకైతే ఎంత టైట్ గుంజుకొని కట్టుకుంటే అంత మంచిది. మనం మాత్రం అట్లా పైన గుంజేసి వదిలేస్తే మాత్రం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు అటు ఇటు బండి ఊగుతున్నప్పుడు ఏమైతే తాడు ఊకొని లూజ్ అయిపోతుంటుంది. చూస్తున్నా ఎంత గట్టి గుంజుతుండో, ఇట్లా సౌండ్ చేస్తూ గుంజుతుంటే ఏమైందంటే లోపల ఊపు వస్తుంటుంది, గట్టి గుంజుతారు అనమాట. ఇంకా మనం రింగులేసి గుంజేటప్పుడు ఏమైందంటే ఒక్కరు గుంజితే టైట్ కాదు, 4-5 కలిసి గట్టి గుంజాలి. నెక్స్ట్ ఎప్పుడన్నా అది కూడా ఒక క్లిప్ చూపిస్తే, చాలా వీడియోలలో కూడా మనకు ఉన్నది. మనం కర్రలోడు అవి వేసుకెళ్ళినప్పుడు రింగులు పెట్టి గుంజేది కూడా నేను చూపించిన. జానానే అయితే మొత్తం కటింగ్ మంచిగా కనిపిస్తుంది, కాట్లు మొత్తం పట్టాన్ని ఇట్లా మర్చుకుంటూ సెట్ చేసుకుంటూ ఆ లాస్ట్ దాకా ఇట్లనే కట్టుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ లాస్ట్లో మనకి ముడి ఎలా వేస్తాం అనేది కూడా నేను చూపిస్తాను. అక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టుకుంటూ వచ్చారు. ఇంకొక ఉక్కు మాత్రమే ఉంది. ఇక్కడ ముడి ఎలా వేస్తారనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా దాంట్లో నుంచి తీసుకోవాలి, బయటికి తీసుకొని దానికి మళ్ళీ ఆ ఉక్కుకి ఇలా చుట్టాలి. చుట్టిన తర్వాత అందులో నుంచి దాన్ని ఇట్లా గుంజుకోవాలి. ఇది ముడి కాదు, జస్ట్ దాన్ని తలిగిస్తారు అంతే. ముడి అనేది ఇంకా వేరేలా వేస్తారు, దీని టైప్లో వేస్తారు, కాకపోతే కొంచెం వేరేలాగా చూపిస్తాయి ఇప్పుడు వేసేటప్పుడు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి చూస్తున్నారు, ఈ బ్యాక్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం ఇటు సైడ్ జారకుండా గట్టిగా ఆడుతుంటారు. మన జానన్నకు చెమటలు పోస్తున్నాయి అనుకుంటా పైన. ఆ పైన రేకులు అయిపోయినాయి, చుట్టూ నుంచి గాలి పైనుంచి రాదు కదా, మొత్తం ఉడకపోస్తుంది. అందులోటి పైన కొంచెం ఎక్కువ వర్క్ అవుతుంది. చూస్తున్నా చెమటలు పోసినాయి, తడిసిపోయినాయి, షర్ట్ తడిసిపోయింది. ఇంకా లాస్ట్ హుక్ ఇదే. లాస్ట్ హుక్ అప్పుడు ఏం చేస్తారంటే అన్నిటికీ ఇటు వేసుకుంటూ వచ్చారు కదా తాడు, ఇప్పుడు ఈ లాస్ట్ దానికి వేసి మళ్ళీ అటు ఇస్తారు. అర్థమైందా? ఇటు నుంచి మళ్ళీ ఇటు ఇస్తారు. ऐसे नहीं है, मालूम नहीं तो माल मेरा बोलो ना भैया, इसमें रहना पड़ता है। हाँ मैं पकड़ेगा उसको खोल दो. ముడేస్తున్నాడు, ముడి ఇట్లా వేస్తారు అనమాట. ఇందులో నుంచి లాక్కొని
మళ్ళీ దానికి చుట్టి ఆ తాడుని మధ్యలో నుంచి గుంజుకుంటారు. मालूम नहीं मेरे को भैया ऐसा करता మధ్యలో నుంచి గుంజి మళ్ళీ దాన్ని తలిగియాలి. దాన్ని తలిగించి పైన వాళ్ళని గుంజుకోమని చెప్పాలి. ఎంత గట్టి గుంజితే ముడి అంత టైట్గా పడుతుంది. ఓకే, కంప్లీట్. ముడి వేసుకోవడం ఇలా అన్నమాట. ఇప్పుడు మనకు సైడ్కి బ్యాక్ సైడ్ ఎట్లా కడతారు అనేది చూద్దాం. नहीं आगे उठ चलेगा नहीं इसमें डालिए नीचे डालिए नीचे नहीं बराबर आता है एक साथ में होता है ఫస్ట్ కింద ఇట్లా పట్టాలనేవి एक साथ में పైకి లేవకుండా ఒక్కటి వేస్తారు. కొంచెం పైనుంచి రావాలనుకో తాడిలా, ఇలా పైనుంచి రావాలనుకో అక్కడి నుంచి వేసుకోవాలి. ఇక్కడి నుంచి వేస్తే అవుతుంది కిందికి వస్తుంది. కొంచెం అటు నుంచి తీసుకుంటే అట్లా లాంగ్ వస్తుంది అనమాట, దూరం నుంచి. చూసారు కదా, అట్లా మనకి ఇంకా పైకి కావాలనుకో ఇంకా కొంచెం అక్కడ దూరం వేసుకోవాలి. ఫస్ట్ కింద వేసుకుంటారు, ఎందుకంటే కింద కరెక్ట్గా టైట్ అయిందనుకో పైన మొత్తం కరెక్ట్గా ఒక్కొక్క తాడు వేసుకుంటూ పోవచ్చు. కింద నుంచి స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారు సేమ్. ఇక్కడికి వచ్చినాక వెనకాల నుంచి వేసేటప్పుడు ఏమైందంటే ఇందులో నుంచి ఇట్లా తీసుకోవాలి, దాని మధ్యలో నుంచి తీసుకొని లాక్కోవాలి ఇట్లా గట్టిగా. ఫుల్ టైట్ అయినాక అలా దానికి వేయాలి. కింద నుంచి వేసేసి పైన టైట్ చేసుకోవాలి. టైట్ చేసినాక మళ్ళీ తాడు కిందికి ఇస్తే దీంట్లో గుంజుకొని టైట్ చేయాలి. కథ మళ్ళీ మనం ఎక్కడి నుంచి వేసుకోవాలి, ఆ పై నుంచి ఇట్లా వేసుకుంటే పై దాకా వెళ్ళిపోవాలి. ఇట్లా ఎవరైనా కొత్త వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోవాలనుకున్నా కానీ ఇబ్బంది పడకుండా ఇది చూస్తే దీని కొంచెం ఐడియా అని వస్తుంది కదా, ఇది చూస్తే అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఇట్లా మనకి ఏ నుంచి కావాలో ఆ నుంచి వేసుకోవాలి. మధ్యలో ఒకటి వేస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ అక్కడి నుంచి ఇటు లాంగ్ వేసుకోవాలి. కొంచెం పోతా ఉంటే దూరం. ఇప్పుడు మనం అందులో నుంచి లోపల నుంచి తీసిన ఇందాక అట్లా తీసుకోవచ్చు. దీనికి వేసుకొని కూడా టైట్ చేసుకోవచ్చు. గుంతా ఉంటే ఆయన టైట్ చేస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా అందులో నుంచి తీసుకుంటేనే టైట్ అవుతుంది. చూసారా, ఇప్పుడు అందులో నుంచి తీసుకున్నాం అనుకో ఇద్దరు కలిసి గుంజితే ఫుల్ టైట్ అయిపోతుంది. అట్లా తాడు పైనుంచి ఇట్లా లాక్కొని కిందిది గట్టి గుంజాలి. గట్టి గుంజితే ఇక్కడ ఫుల్ టైట్ అయిపోతుంది. చూడండి, ఆ వెనక గుంజాలి. ఫుల్ టైట్. ఇట్లా అయితే ఇద్దరు కలిసి గుంజితే టైట్ అవుతుంది. ఇలాక అన్న పైన లాక్కుంటుంది చూడు, అట్లా అనుకో టైట్ కాదనమాట. లూజ్ అవుతుందన్నయ్య. మళ్ళీ అందులో నుంచి గట్టిగా లాక్కుంటే కథం. మళ్ళీ ఇంకొంచెం పైకి ఇట్లా పైన వేసుకుంటూ పోవాలి. ఇట్లా మనకి ఎంత టైట్ కావాలంటే అంత, ఎక్కడెక్కడ కట్టుకోవాలో అక్కడక్కడ ఒక సిచ్యువేషన్ బట్టి మనం లోడింగ్ని బట్టి ఇట్లా కట్టుకోవాలి. మనకి అటు సైడ్ ఇటు సైడు మధ్యలో 3 తాళ్ళు అట్లా వేసుకోవాలి. లోడు అటు ఇటు కదలకుండా. మనకి ఆ తాడు అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన సన్న తాడు తీసినాం అనమాట. ఇంకా మనకి ఫుల్ టైట్ చేయాలి, ఇది సరిపోదు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టూ ఎట్లా వేసినాం అనేది చూపిస్తా. మొత్తం లోడ్ కంప్లీట్ అయిపోయింది. పట్ట ఇట్లా మొత్తం అయితే కట్టేసినాం. మనకి వర్షం వస్తుందని చెప్పేసి షెడ్ కిందనే లోపల పెట్టి కట్టినాం అనమాట. కొంచెం ఇబ్బంది అయినా సరే అని చెప్పేసి. వర్షం వస్తే మళ్ళీ తడిసిందనుకో మనకి చాలా కాస్ట్లీ మాల్ అనమాట. అందుకనే లోపలనే పెట్టి కట్టినాం అనమాట. బయట అయితే ఇప్పుడు ఎండ వస్తుంది. పొద్దునైతే కొంచెం మబ్బు వచ్చినట్టుండే, వర్షం వస్తుందేమో అని చెప్పేసి లోపల కట్టినాం. ఇప్పుడు బండి అయితే బయట తీసేసి పెట్టుకోవాలి. మనకు అక్కడ బిల్లులు అనేవి వస్తాయి అనమాట. దానికి అమౌంట్ ఇట్లా మొత్తం పే చేసేస్తే మనం బార్డర్ దాటడం కోసం కొంచెం అమౌంట్ పే చేసేది ఉంటుంది. అది నేను రన్నింగ్లో వెళ్ళేటప్పుడు చెప్తా. లెఫ్ట్ కోసెల్ బస్ లెఫ్ట్కి వెళ్ళాలి. చూడరా లెఫ్ట్ చూడు. మనం బండి లోడింగ్ పాయింట్లో పెట్టినప్పుడు రివర్స్లో వెళ్ళేటప్పుడు మనం అక్కడి నుంచి దగ్గర ప్లేస్ చూసుకొని లోపలికి పెట్టినాం అనమాట. మనం ఇప్పుడు ఇటు సైడ్ బయటికి వెళ్ళాలి కాబట్టి మనకు రైట్ సైడ్ ప్లేస్ అనేది ఎక్కువ కావాలి. అందుకనే ముందుకు వెనక కనుక్కొని కొంచెం రైట్ సైడ్ గ్యాప్ చేసుకొని ఫుల్ కట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం ఈ గోడ తగిలి గోడ మొత్తం కూలిపోతుంది. అందుకని గ్యాప్ చేస్తున్నాం ముందుకు వెనక కనుక్కుంటూ.
దా దసనా ఆగు ఓలో కొంచెం లెఫ్ట్ క్వశ్చన్ లగ్ జాతా చూస్తున్నారు కదా అక్కడ बस फुल राइट మొత్తానికైతే ఆ గోడౌన్లో నుంచి అయితే బయటకు వచ్చేసినాం. మళ్ళీ రివర్స్లో వెనకకు పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా మనకు పేపర్స్ రాలేదు కాబట్టి ఆ పేపర్స్ వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోతాం. అప్పటిదాకా చెట్టు కింద ఉంటుందని చెప్పేసి ఇట్లా పార్క్ చేసుకున్నాం పక్కకి. వెళ్ళేటప్పుడు మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఘాట్ రోడ్స్ ఉంటాయి, డౌన్ సిటీస్ అన్ని పంపిస్తాము.